లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. డిసెంబర్ 25వ తేదీ. ప్రభువు దాసురాలు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. డిసెంబరు ఒక గొప్ప మాసము. క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకొనుట అనేది పరిశుద్ధపరచుకొనడానికి సిద్ధపడే గొప్ప సంగతి. క్రీస్తును అర్థం చేసుకోనంత వరకు దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకొనలేము. ఆయన ఎంత పరిశుద్ధ దేవుడు! యేసు తల్లి అయిన మరియా ఎటువంటి స్త్రీ! ఆమె పరిశుద్ధత, దీనత్వము మరియు అనేక మంచి స్వభావాలను తలంచుకున్నప్పుడు మనము కూడా ఆశ్చర్యంతో నింపబడతాము. స్త్రీ జాతిని ఉన్నత స్థానమునకు పైకి లేవనెత్తిన మహిళ. పరిశుద్ధమైన నీతిగల స్త్రీని చూచినప్పుడు దుష్టుడైన వానికి భయం కలుగుతుంది. యోసేపు, మరియలు ఆత్మతో నింపబడిన వారై యేసును పెంచారు. దావీదు వంశావళిలోని వాడు కనుక యోసేపు దక్షిణ నజరేతుకు 80 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేమునకు తొలుచూలు కుమారుని కనబోయే మరియతో కూడా వెళ్ళాడు. వారికి పశువుల శాలలో మాత్రమే కొంత స్థలము దొరికినది. సర్వలోక పాపముల నిమిత్తము బలిగా అర్పింపబడబోవు దేవుని గొర్రెపిల్ల తానే అక్కడికి వచ్చాడు. క్రీస్తు జన్మించాడు. పరలోకపు గ్రంటలు మ్రోగసాగాయి. దేవదూతలు పరలోకము నుండి భూమిపైకి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని సంతోషముతో గానము చేశారు. నైతికంగా మానవునికి ఉండవలసిన గొప్ప విషయము సమాధానము. ఎలాంటి పాపము కూడా సమాధానములో ఉండదు. సమాధానము పవిత్రమైనది. నీకు సమాధానము ఉన్నట్లయితే సంతోషముతో, నాకంటే ఈమెకు మంచి చీరను దేవుడిచ్చాడు, ఆయనకు స్తోత్రము అని చెప్పగలవు. ఒక దైవజనుడు తన కొరకు ఆలోచించడు గాని, ప్రభువా, ఈ లోకరీతిగా నాకు కొంచెమే ఇచ్చావు గాని నీ సన్నిధిలో ఆనందించు సమాధానము నాకు ఇచ్చావు. ఈ మనుషునికి ఎంతో సంపద ఉన్నది, అతనికి కూడా నీ సన్నిధి భాగ్యము ఇవ్వవా? నేను ఆనందించుచున్న దానికన్నా ఎక్కువ ఆనందముగా ఉండినట్లు చేయుము అని ప్రార్థిస్తాడు. దేవుడు నీకిచ్చిన దానితో తృప్తి పడతావు. దేవుడు నాకు ఒక్క చొక్కా ఇచ్చాడు, అది చాలు. కొంతవరకు ఈ చొక్కా చినిగిపోయినను పర్వాలేదు, కుట్టుకుని వేసుకుంటాను. అలా చేయడానికి దేవుడిచ్చిన సహాయానికై వందనాలు అని చెప్పుటయే సమాధానము. ఎన్ దానియేలు గారు.